బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లోను బీజేపీ మిత్రపక్షాలే జెండా ఎగురవేస్తాయని సర్వే సంస్థలన్నీ అటువైపే మొగ్గు చూపాయి. మహారాష్ట్రలో మహాయుతికే ప్రజలు పట్టం కడతారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా, జార్ఖండ్ ప్రజలు ఎన్డీఏ జట్టుకే జై కొట్టినట్టు అంచనా కట్టాయి. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ తో బీజేపీ మిత్రపక్షాల్లో జోష్ నిండుగా నిరాశపరిచిన ఎగ్జిట్ పోల్స్ చర్చలను కాంగ్రెస్ నేతలు బాయ్కట్ చేశారు. ఇక మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ కు ఎన్డీఏకు పట్టం కట్టాయి. ఈసారి కూడా ప్రజలు అధికార పార్టీని గెలిపించబోతున్నారంటూ తేల్చాయి. పీపుల్స్ పల్స్ సర్వే ఎన్డీఏకు 175 నుంచి 195, ఎంవీఏ 85 నుంచి 112 సీట్లు వస్తాయని తెలిపింది. అలాగే ఎన్డీఏకు 137 నుంచి 157, ఎంవీఏకు 126 నుంచి 146 సీట్లు వస్తాయని పీ మార్క్ ప్రకటించింది. ఇక మ్యాట్రిక్స్ సర్వే ఎన్డీఏకు 150 నుంచి 170 వరకు, ఎంవీఏకు 110 నుంచి 130 సీట్లు రాబోతున్నాయని తెలిపింది. ఇక సిఎన్ఎన్ న్యూస్ 18 ఎన్డీఏకు 154, ఎంవీఏకు 128 సీట్లు సాధించవచ్చని చెప్పింది. చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో ఎన్డీఏకు 152 నుంచి 160, ఎంవీఏ 130 నుంచి 138 సీట్లు వస్తాయని పేర్కొంది. అలాగే జార్ఖండ్ లో అధికారిక జేఎంఎం కు ప్రజలు షాక్ ఇస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్ సర్వే ఇండియా కూటమికి 25 నుంచి 37 సీట్లను, ఎన్డీఏ 44 నుంచి 53 సీట్లు వస్తాయని పేర్కొంది. సిఎన్ఎస్ న్యూస్ 18 సర్వే ఇండియాకు 30, ఎన్డీఏకు 40 సీట్లు కట్టబెట్టింది. పీ మార్క్ సర్వేలో ఎన్డీఏ 25 నుంచి 30, అలాగే ఇండియా కూటమి 42 నుంచి 47 సీట్లు వస్తాయని తెలిపింది. మ్యాట్రిక్స్ సర్వేలో ఎన్డీఏకు 25 నుంచి 30, ఇండియా కూటమి 42 నుంచి 47 సీట్లు వస్తాయని తేలింది. ఇక చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఎన్డీఏకు 25 నుంచి 30 సీట్లు, ఇండియాకు 42 నుంచి 47 స్థానాల్లో గెలుస్తుందంటూ చెప్పింది. ఇక పోల్ డైరీ సర్వేలో ఎన్డీఏ 25 నుంచి 30, ఇండియాకి 42 నుంచి 47 స్థానాలు కైవసం చేసుకుంటుందంటూ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు విజయం సాధించబోతున్నారనేది ఎల్లుండు తేలబోతోంది. అయితే అంతకుముందే పోల్ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో భాగంగా ఎన్డీఏ కూటమి రెండు రాష్ట్రాల్లో కూడా విజయం సాధించబోతుందంటూ కూడా నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాలను వెల్లడించడం జరిగింది. మహారాష్ట్రలో 228 అసెంబ్లీ స్థానాలు, ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 145 గా ఉంది. సో 145 అబోవ్ 150 నుంచి 160 వరకు కూడా ఇటు మహాయుతి ఎన్డీఏలో భాగంగా మహాయుతి బీజేపీ, అలాగే ఏక్నాథ్ షిండే శివసేన వర్గం, అలాగే అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం కలిపి మహాయుతిగా అక్కడ కూటమిగా పోటీ చేయడం జరిగింది. సో ఈ మహాయుతి అక్కడ విజయం సాధిస్తుందని చెప్పి మెజారిటీ పోల్ సర్వే సంస్థలు పోల్ ఆఫ్ పోల్స్ వెల్లడించడం జరిగింది. ఇటు ఇండియా అలయన్స్ లో భాగంగా ఇటు మహావికాస్ అఘాడీ కాంగ్రెస్, అలాగే ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గం, శరద్ పవార్ ఎన్సీపీ వర్గం కలిసి పోటీ చేయడం జరిగింది. 100 మార్కును వీరు రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఎగ్జిట్ పోల్ సర్వేస్ సంస్థలు వెల్లడించడం జరిగింది. మెజార్టీ పోల్ సర్వే సంస్థలు మహారాష్ట్రలో మాత్రం ఎన్డీఏదే అధికారం, మహాయుతి కూటమి మరోసారి అధికారంలోకి రాబోతుందని చెప్పి సర్వే అంచనాలు వెల్లడించడం జరిగింది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే 81 అసెంబ్లీ స్థానాలు, ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 41గా ఉంది. అక్కడ ప్రస్తుతం హేమంత్ సోరెన్ కాంగ్రెస్ ప్రభుత్వం, జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్నారు. సో అక్కడ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో 9 లోక్సభ స్థానాలుంటే 5 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో ఈసారి హేమంత్ సోరెన్ అరెస్ట్ అవడం, అక్కడ అవినీతి ఆరోపణలు, సో వీటి నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏర్పడబోతుందని చెప్పి పోల్ సర్వేస్ వెల్లడించడం జరిగింది. అయితే యాక్సిస్ మై ఇండియా ఒక్క సర్వే సంస్థ మాత్రమే ఇటు జేఎంఎం కాంగ్రెస్ ఇండియా అలయన్స్ ప్రభుత్వం అక్కడ ఏర్పడుతుంది అని చెప్పి ఒక్క యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ మాత్రమే మిగతా పోల్ సర్వే సంస్థలకు భిన్నంగా జార్ఖండ్ లో ఎన్డీఏ అలయన్స్ కాకుండా ఇండియా అలయన్స్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి సర్వే సంస్థలు సర్వే వెల్లడించడం జరిగింది. ప్రధానంగా అక్కడ సామాజిక సమీకరణాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీరంతా కూడా బీజేపీ వైపు ఉన్నారు. ఇటు మైనార్టీలు, ముస్లింలు, అలాగే కుర్మీ సామాజిక వర్గం, సోరెన్ సామాజిక వర్గానికి సంబంధించిన వారంతా కూడా ఇటు కాంగ్రెస్ జేఎంఎం వైపు ఉన్నారు. సో చూడాలి ఏ ప్రభుత్వం ఇటు జార్ఖండ్ లో ఏర్పడబోతుందనేది. ఎల్లుండు 23వ తేదీన ఫలితాలు ముఖ్యంగా వెల్లడి కాబోతున్నాయి. ఎల్లుండి ఉదయం 8 గంటలకి కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్ లో వద్ద
ఈవీఎంలు ట్యాంపరింగ్ కాకుండా కట్టుదిట్టమైన భద్రత నడుమ ముఖ్యంగా ఈవీఎంస్ అన్నింటినీ కూడా వీవీప్యాట్స్ ని స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరచడం జరిగింది. సో హర్యానా ఎగ్జిట్ పోల్స్ అనేవి అంచనాలను అందుకోలేకపోయిన పరిస్థితి, బీజేపీ వైఫల్యం చెందుతుందని చెప్పి సర్వే సంస్థలన్నీ కూడా తమ సర్వేలు వెల్లడించాయి. కానీ అందుకు భిన్నంగా హర్యానాలో ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది. సో ఈసారి పోల్ సర్వే సంస్థలు జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర విషయంలో తమ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎంతవరకు కరెక్ట్ అవుతాయనేది ఎల్లుండు తేలబోతోంది. పార్టీలు కూడా చాలా ధీమాగా ఉన్నాయి. ఇటు ఎన్డీఏ అలయన్స్ మహాయుతి కానీ అలాగే బీజేపీ ఇక్కడ ఎన్డీఏ అలయన్స్ కానీ జార్ఖండ్ లో కానీ ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో కూడా తమదే అధికారం అని చెప్పి బీజేపీ చాలా ధీమాగా ఉన్న పరిస్థితి. అయితే ఎవరు ఊహించని ఫలితాలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ అలాగే శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం, శరద్ పవార్ ఎన్సీపీ వర్గం మహారాష్ట్రలో ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటారు. ఈ పార్టీలను చేల్చడం అలాగే ప్రభుత్వాలను అస్థిరపరచడం, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం సహా రాజకీయ పార్టీల నాయకులపైన కక్ష సాధింపుతో అరెస్టులు చేయడం వీటన్నిటిని కూడా ప్రజలు తిరస్కరిస్తారు. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా అయితే 30కి పైగా లోక్సభ స్థానాలు ఇండియా అలయన్స్ కి ఇవ్వడం జరిగిందో ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇటు ప్రజలు మహావికాస్ అఘాడీ వైపు నిలుస్తారని చెప్పి ఇటు కాంగ్రెస్ కానీ ఉద్దవ్ ఠాక్రే శివసేన వర్గం అలాగే ఎన్సీపీ శరద్ పవార్ వర్గం వారు కూడా గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే వీటితో పాటుగా నాందేడ్కి సంబంధించి లోక్సభ ఉప ఎన్నిక అలాగే వైనాడుకు సంబంధించిన ఉప ఎన్నిక జరగడం జరిగింది. అలాగే వివిధ రాష్ట్రాల్లో 40 వరకు కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అలాగే కేరళ, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో ప్రధానంగా వివిధ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కి బైపోల్స్ కూడా జరగడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఫలితాలు కూడా ఎల్లుండు 23వ తేదీ వెలువడ కాబోతున్నాయి. వయనాడులో ప్రధానంగా ప్రియాంక గాంధీ పోటీ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ ఆ స్థానాన్ని వదులుకున్న తర్వాత ఆ స్థానం ఖాళీ అవడంతో ప్రియాంక గాంధీ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో ఖచ్చితంగా రాహుల్ గాంధీ కన్నా మెజార్టీ మార్క్తో గతంలో వచ్చిన మార్క్ కన్నా ఎక్కువ ముఖ్యంగా తేడాతో ప్రియాంక గాంధీ గెలుపొందుతుంది అని చెప్పి కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా బైపోల్స్ లో వివిధ పార్లమెంట్ స్థానాలకి అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో ఏ పార్టీస్ ముందంజలో ఉండబోతున్నాయనేది ఎల్లుండి తేలబోతోంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.